నారాయణయ్య అండి అందరికీ. మనం శ్రీచరణామృతం చెప్పుకుంటున్నాం కదా. ఆ శ్రీచరణామృతంలో రామాచారి గారు తన భార్యతో కలిసి తిరుపతి బయలుదేరారు. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో వెళ్తూ ఉండగా శ్రీవారి పాదాలను దర్శించుకున్నారు మొదటి మజిలీలో. ఇంకా రెండవ మజిలీలో ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చి ఒక కథ చెప్పారు. ఏంటి అంటే, ఇద్దరు వ్యాపారులు వాళ్ళ యొక్క జన్మలు పాము ముంగిసల్లాగా ఎలాగ మారాయి అనేది చెప్పారనమాట. అది అసలు కథలోకి ఇంకా బయలుదేరుతున్నారనమాట. ఆయన ఇంకా చెప్తున్నారు, సాధువు ఇంకా ఇలా చెప్పసాగారు. ఏంటంటే, ఆ రోజుల్లో మీ ముత్తాతలు ఏ బట్టలు కట్టుకున్నారో, ఎలా జీవించారో ఈరోజు మీకు తెలియదు. కేవలం 200 సంవత్సరాల క్రితం జన్మించిన మీ వారు గురించే మీకు తెలియనప్పుడు ఇక లక్షలాది సంవత్సరాల వెనక ఉన్న మీ పై తరాల వారి సంగతి ఏంటి? రేపు మీ పరిస్థితి కూడా ఇంతే కదా. ఒక 100 సంవత్సరాల తర్వాత మీరెవరో, నిత్యం ఎలా జీవించేవారో, మీ ఏ విషయానికి ఎంత తాపత్రయపడ్డారో ఇవేమీ అప్పటి వారికి తెలియదు. కాబట్టి ఈ సృష్టిలో ఏది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేనిది ఆ శ్రీమన్నారాయణుడొక్కడే. ఆ స్వామిని ఆశ్రయిస్తే ఎటువంటి బాధలు ఉండవు. మరో విశేషం ఏంటంటే, ఆ స్వామి అల్పసంతోషి. ఆ స్వామి అనుగ్రహం పొందడానికి ఏ యజ్ఞాలు యాగాలు అవసరం లేదు. ఎంతో ప్రేమతో ఆర్తితో ఒక్కసారి గోవిందా అని పిలిస్తే చాలు. ఆ మాత్రానికే తృప్తిపడి మిమ్మల్ని అక్కున చేర్చుకొని సర్వ సౌభాగ్యాలు మీకు అనుగ్రహిస్తారు. అంతటి అమృతమూర్తి ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్పారు ఆ సాధువు. ఆ సాధువు భక్తులతో ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నారు. నాయన్లారా, ఇక మీరు అడిగిన విషయాన్ని చెప్తున్నాను వినండి. రామయ్య కృష్ణయ్య అన్నదమ్ములిద్దరూ ఎన్నో పాపాలు చేసినప్పటికీ ఏ పుణ్యం చేసినందువలన ఈ కొండపై జన్మించే భాగ్యానికి ఎలా నోచుకున్నారని కదా మీ సందేహం. సరే వినండి. ఆ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి జీవించేవారు. వారిద్దరిది ఉమ్మడి కుటుంబం. మొదట్లో శ్రీనివాసుని భక్తుడైన అటు తరువాత కాలంలో అక్రమ సంపాదనల పడి స్వామిని పూర్తిగా మరిచిపోయారు. చెప్పాను కదా. రోజు పూజ పురస్కారాలు కూడా మానేశారు. ఆ స్వామిని రోజులో ఒక్కసారి కూడా తలుచుకునేవారు కాదు. మునుపటి రోజుల్లో రోజు బయటకు వెళ్ళేటప్పుడు స్వామివారి చిత్రపటానికి నమస్కారం పెట్టే అలవాటు ఉండేది. చివరకు అది కూడా మానుకున్నారు. వారింట్లో సింహద్వారం పైన శ్రీనివాసుని చిత్రపటం ఉన్నది. పటానికి నమస్కారం పెట్టే అలవాటు మానివేసినప్పటికీ రోజు బయటికి వెళ్తున్నప్పుడు తల ఎత్తకపోయినప్పటికీ వారి దృష్టికి ఆ చిత్రపటంలో స్వామి పాదాలు మాత్రం కనబడేవి. ప్రత్యేకంగా తలెత్తి స్వామి పటాన్ని చూడటం మానివేసిన రోజు పాదాలు మాత్రం వారి దృష్టిలో పడేవి. ఆ విధంగా ఆ అన్నదమ్ములిద్దరూ వారి సంకల్పం లేకపోయినా నిత్యం శ్రీ స్వామివారి పాదాలను ఉంచిన వారయ్యారు. ఆ దివ్య పాద దర్శనం చేత వారికి ఈ పవిత్ర కొండపై జన్మించే భాగ్యం కలిగింది. శ్రీమన్నారాయణుల వారి పాదాల మహిమ అంతటిది. ఎవరైతే మనస్సులో రోజుకో ఒక్కసారైనా ఆ దివ్య పాదాలను దర్శిస్తారో వారికి సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి. ఎటువంటి ఆపదలు కలుగవు. ఎన్ని జన్మల పాపాలైనా ఆ దివ్య చరణా దర్శనం చేత
క్షణంలో నశిస్తాయి. మనం ఎంతటి ఆపదలో ఉన్నా సరే ఆ దివ్య పాదాలను ఒక్కసారి మనస్సులో తలచుకునింటే చాలు, క్షణంలో ఆ ఆపద నుంచి రక్షింపబడతాము. ఇదే పెద్ద రహస్యం. మానవులు ఎంతో వ్యయ ప్రయాసలు కూర్చి యజ్ఞాలు యాగాలు చేయనక్కర్లేదు. ఎంతో కష్టపడి తీర్థయాత్రలు చేయనక్కర్లేదు. కఠోర సంస్కృత పదాలతో నిండి ఉన్న శ్లోకాలను స్తోత్రాలను పఠించలేకపోతున్నామే అని బాధపడనవసరం లేదు. కేవలం ఒక్కసారి ఆ దివ్య పాదాలను మనస్సులో స్మరిస్తే చాలు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. సర్వ దేవతాగణము ఆ పాదాలనే నిత్యం అర్చిస్తున్నది. సర్వ మునిగణము ఆ పాద దర్శన భాగ్యం కోసమే వేల సంవత్సరాల తపస్సు చేస్తున్నారు. ఇంతటి దివ్య పాదాలను అసంకల్పితంగానైనా రోజు వీక్షించినందువల్లనే రామయ్య కృష్ణయ్యలకు ఈ పవిత్ర తిరుమల కొండపై జన్మించే భాగ్యం కలిగింది అని చెప్పారు ఆ సాధువు. ఇంకా ఆ సాధువు ఇంకేం చెప్పారో మరో వచ్చే భాగంలో తెలుసుకుందామా? ఓం నమో నారాయణాయ.